హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడే నేను ఈ వీడియోలో నా సిల్వర్ కలెక్షన్ ఒక ఐటమ్ ని చూపిస్తున్నానండి. అదేందో కాదండి, నా చెంబు అన్నమాట. అష్టలక్ష్మి చెంబు. దీనిని నేను కలశం కోసం కొనుక్కున్నాను. కలశం పెడతాను కదా వరమహాలక్ష్మి వ్రతం అప్పుడు. ఆ, దానికి ఉపయోగపడుతుందని తీసుకున్నాను అనమాట. యాక్చువల్ గా ఇది నా డ్రీమ్ అన్నమాట. అంటే నా 2016 లో నా మ్యారేజ్ అయిందండి. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేస్తాను. సో నేను అనుకున్నాను అనమాట కొనుక్కోవాలి అని, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అయితే నాకు వేరే సిల్వర్ కలెక్షన్ ఉంది కానీ, అంటే దీపాలు అలాంటివి ఉన్నాయి కానీ నా దగ్గర ఇటువంటి ఐటమ్ అయితే లేదనమాట. సో నేను అమౌంట్ ని సేవ్ చేశాను. 2021 నుంచి సేవ్ చేసుకొని కొంచెం కొంచెం అమౌంట్ గా సేవ్ చేశాను. సేవ్ చేసి 2022లో నేను దీన్ని జిఆర్టీలో తీసుకున్నాను. యాక్చువల్ గా నేను 2020 డిసెంబర్ వరకు నేను వర్క్ చేశానండి సాఫ్ట్వేర్ లో. సాఫ్ట్వేర్ లో వర్క్ చేసేటప్పుడు కొంచెం అమౌంట్ నేను దీన్ని స్కీమ్ వేసేదాన్ని జిఆర్టీలో. హాఫ్ అమౌంట్ నేను వేసుకుంటే హాఫ్ అమౌంట్ మా వారు ఇవ్వడం అలా చేసుకునేదాన్ని. అలా చేస్తే నేను ఈవెన్ గోల్డ్ వడ్డానం కొనున్నాను. ఆ గోల్డ్ వడ్డానం సంబంధించిన డీటెయిల్స్, ఆ స్కీమ్ అదంతా కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ అండి. అలాగే చాలా ఆల్మోస్ట్ ఒక 15,000 వరకు నేను అక్యుములేట్ చేశానండి ఆఫ్టర్ మ్యారేజ్ ఈ 8 years లో. అలాగే ఇది ఒక చిన్న డ్రీమ్ అన్నమాట. వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకోవాలి, అది సిల్వర్ కలశం, అది అష్టలక్ష్మి కలశం కావాలి అని అనుకున్నాను. సో దానికోసం కొంచెం అమౌంట్ సేవ్ చేసి 2022లో నేను ఈ చెంబుని కొనుక్కున్నాను అనమాట జిఆర్టీలో. నా స్కీమ్ అయిపోయింది. సో స్కీమ్ కోసం కొనుక్కుందామని వెళ్ళినప్పుడు నేను ఆ గోల్డ్ ఐటమ్ తీసేసుకున్న తర్వాత నా దగ్గర ఒక 11,000 వరకు అమౌంట్ ఉన్నాయన్నమాట. సో ఇంకా మిగతా కొంచెం అమౌంట్ మా వారు అయితే ఇచ్చారు. మొత్తం కలిపి నేను ఈ దీన్ని కొనుక్కున్నానండి. చాలా బాగుంటుంది. అష్టలక్ష్మి దేవుళ్ళు ఉంటారు చూడండి. ఐ థింక్ మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఆ, కొంచెం నాకు మోటివేషన్ గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి. ఇటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ పైన నేను ఇన్వెస్ట్ చేసే థీమ్స్ కానీ, నేను ఎలా సేవ్ చేస్తాను అమౌంట్, అన్ని డీటెయిల్స్ మీతో నా ఫ్యూచర్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. అందరం కలిసి సేవ్ చేద్దాం. సేవ్ చేసి మన అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని గ్రో అవుదాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇక్కడ నా చెంబుని చూపిస్తున్నా చూడండి, క్లారిటీగానే తెలుస్తుంది అనుకుంటున్నాను. అష్టలక్ష్మి దేవులు ఉన్నారనమాట దీనిపైన. నాకు మా వారు మంత్లీ బడ్జెట్ లో ఇచ్చిన అమౌంట్ లోనేనండి నేను 11,000 అయినా సేవ్ చేయగలిగాను. ఎందుకంటే ఇది కొన్నది 2022లో అనమాట. అప్పటికి నేను జాబ్ చేయట్లేదు. 2020 డిసెంబర్కే నేను నా ఐటీ జాబ్ ని స్టాప్ చేసేసాను. నాకు 2.5 years కిడ్ ఉన్నాడు అనమాట. తనని చూసుకోవడానికి కోసం నేను జాబ్ ని అయితే స్టాప్ చేశాను. సో ఇదైతే నేను నా బడ్జెట్ అమౌంట్ లో సేవ్ చేసే తీసుకున్నాను అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూసారంటే నేను కొన్నప్పుడు ఒక గ్రామ్ సిల్వర్ ఇది వచ్చి 75 రూపీస్ 50 పైసా ఉందండి. అయితే నా చెంబు వచ్చి 208 grams ఉంది. 208 గ్రాములు ఉందన్నమాట. ఇప్పుడైతే 1 గ్రామ్ ప్రైస్ సిల్వర్ లో 104 రూపీస్ ఉందండి. అప్పుడైతే 75 రూపీస్ 50 పైసకి వచ్చింది. అంటే 2 years లోనే ఎంత వేరియేషన్ వచ్చిందో చూడండి. అందుకేనండి గోల్డ్ లో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మనకు ప్రాఫిట్ నే ఇస్తుంది కానీ లాస్ అయితే ఇవ్వదు. షార్ట్ పీరియడ్ లో మేబీ లాస్ గా అనిపించవచ్చు మనకు, బట్ కొంచెం లాంగర్ రన్ ఒక 2 years 3 years మటుకు మన దగ్గర ఉంచుకున్నాము అంటే ఖచ్చితంగా అవి మనకు ప్రాఫిట్ నే ఇస్తాయండి. అందుకే నేను నా ఇట్లాంటి బడ్జెట్ లో సేవ్ చేసిన అమౌంట్స్ అయితే నేను ఎక్కువగా సిల్వర్ లోనో లేదా గోల్డ్ లోనో మోస్ట్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అటువంటి వీడియోస్ ని నేను ఆల్రెడీ ఎన్ని సిల్వర్ కాయిన్స్ కానీ లేదా గోల్డ్ కాయిన్స్ కానీ ఎన్ని కొనున్నాను అవన్నీ డీటెయిల్స్ కూడా నేను చాలా వీడియోస్ గా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ చూడండి టోటల్ నాకు వచ్చేసి 17,504 రూపీస్ పడింది అనమాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.